ఎన్నో ఆశలు, అంచనాలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే నటీనటులకు ఇక్కడి అసలు నిజం తెలిసేసరికి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అడుగడుగున అవరోధాలు వెంటాడుతూనే ఉంటాయి. అసలు పరిస్థితి అర్థమయ్యేసరికి పుణ్యకాలం పూర్తిగా గడిచిపోతుంది. ఇంటికి తిరిగి వెళ్ళలేక, అక్కడ నెగ్గోలేక మధ్యలోనే సతమతమవుతున్న వారు ఎందరో ఉన్నారు. చిత్ర పరిశ్రమలోని నెపోటిజం గురించి ఇప్పటికే చాలా మంది వాస్తవాలు బయటపెట్టారు. ఇప్పుడు అదే విషయంపై ఓ యువ నటకుడు, హీరో తన అనుభవాలను ఓపెన్ గా చెప్పాడు. అతడే నందు హీరో. దాదాపు 20 ఏళ్ల క్రితం ఫోటో అనే సినిమాతో తన కెరీర్ను ప్రారంభించాడు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాడు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు. దాంతో సహాయ నటుడిగా ఇతర క్యారెక్టర్లతో రోల్స్తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో స్టార్ సింగర్ గీతా మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కుటుంబ జీవితం సంతోషంగా ఉన్నా కెరీర్ మాత్రం ఇంకా పోరాటంలోనే ఉంది. 2017లో తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో కూడా నందు పేరు వినిపించింది. ఈడీ విచారణకు కూడా హాజరయ్యాడు. ఈ పరిణామాలు అతన్ని తీవ్రంగా కృంగతీశాయి. అయినా మళ్ళీ కోలుకున్నాడు నందు. కొద్ది రోజుల క్రితం సైక్ సిద్ధార్థ్ సినిమాలో హీరోగా నటించాడు. సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్ట్గా కూడా ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇండస్ట్రీ, రాజకీయాలపై అతను చెప్పిన మాటలు వింటే గుండెను తాకేలా ఉన్నాయి. నా భార్య టాప్ సింగర్, తెలిసిన వారికి రిమాండ్ చేయమని అడగవచ్చు. పూరి జగన్నాథ్, ఎస్ఎస్సి రాజమౌళి సినిమాలో పాటలు పాడింది. కానీ ఈ రోజు వరకు నేను రాజమౌళి గారిని ఐపీఎల్ ఈవెంట్లో ఒక్కసారి మాట్లాడడం తప్పించి ఎప్పుడూ కలవలేదు. నా సొంత టాలెంట్ మీదే అవకాశాలు రావాలని కోరుకుంటా. గీతా మాధురి చెప్పినా అవకాశాలు ఇచ్చే పరిస్థితిలో ఇండస్ట్రీ లేదు ఇప్పుడు. ఫ్యామిలీలో కూడా నన్ను చిన్నచూపు చూస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్కి పిలుస్తారు. కానీ నా మీద ప్రేమతో కాదు, గీత వస్తుంది అని, నువ్వు స్టార్వి కాదని పదే పదే గుర్తు చేస్తుంటారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేను. ఇండస్ట్రీలో అసలు నిజం గురించి అతను చెప్పిన మాటలు వింటే మరింత షాకింగ్. అక్కడ 2 కులాలు ఉన్నాయి. ఒకటి డబ్బున్న వాళ్ళు, మరొకటి డబ్బు లేని వాళ్ళు. అయితే సవారీ సినిమా తర్వాత ఒక పెద్ద బ్యానర్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. అనుపమ పరమేశ్వర్ హీరోయిన్గా, నేను హీరోగా ఒక రీమేక్ ప్లాన్ చేశారు. అయితే చాలా ఆనందపడ్డా. కానీ సినిమా సెట్స్ మీదకి వెళ్లేలోపే ఆగిపోయింది. ఎందుకు నన్ను తీసేశారో ఇప్పటికీ తెలియలేదు. ఒక పెద్ద సినిమాలో హీరోతో సమానమైన రోల్తో ఇచ్చారు. రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశా. కానీ నా రోల్ మొత్తం తీసేసి వేరొకరితో రీషూట్ చేశారు. నాకు చెప్పలేదు కూడా. ఆడియో లాంచ్కి వెళ్తే ముందు వరుసలో కూడా కూర్చొనివ్వలేదు. నా పేరు అవసరమైన వివాదాల్లో ఇరికించారు. ఒకరోజు నేను గీత కూర్చొని ఈ ఫీల్డ్ వదిలేద్దామని అనుకున్నాం. అయితే ఏదో ఒక హోటల్లో పనిచేసుకుంటూ జీవితాన్ని గడిపేద్దామని గీత అంది. బ్యాక్గ్రౌండ్ లేకపోతే వీడేం చేయగలని కొందరు అనుకుంటారు. ఎన్నో గేమ్స్ జరుగుతాయి ఇండస్ట్రీలో, అవి ఎవరికి తెలియవు. గీత సక్సెస్ఫుల్ అయినప్పటికీ నా కోసం అన్ని వదిలేద్దామనింది. ఇప్పుడు నందు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇండస్ట్రీలో నిజంగా టాలెంట్కి విలువ ఉందా, లేదా బ్యాక్గ్రౌండ్కి?